నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంత ముందు 2 years బ్యాక్ వచ్చాము. చాలా అంటే ఇక్కడ నీట్నెస్ కానీ అది చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు చూస్తుంటే అంతా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. టైం టు టైం అన్ని బాగానే జరిగింది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గది అంటే మేము రాగానే బయట తీసుకున్నాము, ఇంక ఇక్కడికి రాలేదు. తర్వాత మేము దీనికి వెళ్ళాం, మన శ్రీవాణి దర్శనం కూడా తీసుకుని ఇప్పుడు మనం అది కూడా చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇలా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది అండి. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని మెయింటైన్ చేసుకుంటారు అంటే కష్టం కదా. వెంకటేశయ్య, నేను గత సంవత్సరం నుంచి ఈసారి 4వ రావడం అండి. మొన్న వైకుంఠ ద్వార దర్శనానికి కూడా వచ్చాను, ఇప్పుడేమో విఐపి కోట దర్శనానికి వచ్చాను. దర్శనంతో పాటు భోజన సదుపాయం కూడా గతంలో కంటే బాగా మెరుగుపడింది. వడ కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టారు. నైట్ భోజనం కూడా బాగుంది, రైస్ కూడా మార్చారు. దర్శనం కూడా బాగుంది, ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే. అనుకున్న స్లాట్కి దర్శనం అయితే చక్కగా జరుగుతుంది. స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం. నమో నమః. నేను వచ్చేసి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చానండి. నా పేరు రామరాజు. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వస్తామండి. గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి మాత్రం స్పష్టమైన మార్పు, క్లియర్ కట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే భోజనం దగ్గర మాత్రం చాలా చక్కగా రైస్ అది బాగుంది, అన్ని రకాల కాయగూరలు అన్ని సమస్తం బాగున్నాయి. మెయిన్ ఈ చేసే వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. ఇది వరకు కొద్దిగా ర్యాష్గా మాట్లాడేవారు, ఇప్పుడు అది ఏమీ లేదు. నెక్స్ట్ క్లీనింగ్ ఇది వరకు మీద కూడా చాలా బాగుంది. రూపాయికి అయితే 2,000 రూపాయల నోటికి ఎంత తేడా ఉందో మార్పు అంత స్పష్టంగా కనబడుతుందండి తిరుపతిలో. నమస్తే అండి, నా పేరు విజయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, కూకట్పల్లి. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో టికెట్స్ అవి ట్రై చేసాం కానీ ఏమీ దొరకలేదు. ఏదైతే దొరుకుతుందిలే భగవంతుడి మీద భారం వేసి దర్శనం కోసమని వచ్చేసిన తర్వాత లక్కీగా విష్ణు నివాసం దగ్గర SST టోకెన్స్ దొరికాయి. విత్ ఇన్ ½ an hourలో టోకెన్ దొరికాయి. దట్ ఈస్ వండర్. యాక్చువల్లీ ½ an hour టోకెన్స్ దొరికిన తర్వాత నెక్స్ట్ డే మాకు దర్శనం వచ్చింది. దర్శనం కూడా 1.5 hourలో అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ టైం అంటే మేము ఒక 3 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఏర్పాట్లు కానీ, ఈవెన్ మోస్ట్ ప్రాబబ్లీ లడ్డూలో మాత్రం అప్పుడు మేము తిని అసలు చాలా బాధపడ్డాం. ఏంటంటే డ్రైగా ఉంది లడ్డు, అసలు నెయ్యి లేదు, ఏమీ క్వాలిటీ లేదని. కానీ ఇప్పుడు లడ్డు బాగుంది, ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంతమందిని ఇన్ని లక్షల మంది జనాలు రోజు మెయింటైన్ చేసేయాలంటే చాలా కష్టం. కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. థ్యాంక్ యూ.